ATM payment of 18 rupees. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకు అలా చూశాడు నాకెప్పుడు అర్థమైందిరా. మన టాలెంట్ ఏంటో మనం చూపించాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అని నాకు అర్థమైంది. కాబట్టి నేను ఆ ప్లాట్ఫామ్ను యూజ్ చేసుకుంటే నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చినప్పుడు నాకంటూ ఒక అవకాశాలు వస్తాయి. చాలామంది అలాగే పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఒక టేస్టీ తేజ గురించి చెప్పుకోవచ్చు, లేదంటే ఒక మణికంఠ గురించి చెప్పుకోవచ్చు. ఇలా చాలామంది ఒక 1 సీజన్ నుంచి ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు 9th సీజన్ వరకు అలా చెప్పుకుంటూ పోతే చాలామంది 8 సీజన్స్ వరకు చాలామంది ఉన్నారు. ఎవరో ఎక్కడో ఎవరో ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ రోజున ఒక వీడియో చూస్తే పలానా బిగ్ బాస్ 9, బిగ్ బాస్ 9, బిగ్ బాస్ 8, బిగ్ బాస్ 7 పలానా కంటెస్టెంట్ కదా అనే ఫీల్ వస్తుంది అనమాట. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే కొంతమందికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది, కొంతమంది వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ నాకు వెళ్ళడానికి దారి తెలియక ఎన్నిసార్లు వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర పాయింట్ దగ్గర ఆగిపోతున్నాం. ఈసారి పిలిచి పిల్లనిస్తానన్నంత ఆనందంగా ఉంది నాకైతే. ఎందుకంటే నాగార్జున గారు ఇచ్చిన వీడియో అది మనకి ఇచ్చిన అది చాలా ఇదిగా ఉందన్నమాట. అవకాశం దే ఆర్ గివింగ్ డైరెక్ట్లీ టు మ్యాప్ అనమాట. మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనే మ్యాప్ ఇచ్చారు. సో ఈ వీడియో చూసిన తర్వాత నాది నా చిన్న ఫోన్ ఏనండి, ఫోన్ అనేది విషయం పక్కన పెడితే నా చిన్న ఫోన్ క్లారిటీ అనేది తక్కువగా ఉంది. ఇటువంటి చిన్న చిన్న స్టేజ్ నుంచి నేను బిగ్ స్టేజ్కి వెళ్ళాలని నా కోరిక. నాగార్జున గారు కలవాలి, ఈ 2 రాష్ట్రాలకు తెలియాలి పలానా వెంకటేష్ అంటే ఎవరు, మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే అసలు వెంకటేష్ అని ఒక మనం పెద్దోళ్ళు మనకంటూ జీవితానికి ఒక పేజీ కావాలన్నట్టు మనకంటూ గూగుల్లో ఈ రోజుల్లో గూగుల్లో ఒక పేజీ కావాలండి. మన పేరు కొట్టగానే పలానా వెంకటేష్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది రావాలి. ఈరోజు ఎవరికి తెలియని గుర్తింపు, ఎవరికి లేని గుర్తింపు మనం చాలామంది నాగార్జున గారు అంటే మొత్తం కింగ్ నాగార్జున గారు మొత్తం వస్తుంది అనమాట. ఒక లైవ్ ఒక డేటా మొత్తం వస్తుంది. అలాగా మనకి ఎప్పుడో మనం చనిపోయిన తర్వాత హూ ఈజ్ వెంకటేష్ అంటే పలానా వెంకటేష్ పలానా బిగ్ బాస్లో చేశాడు, బిగ్ బాస్లో కంటెస్టెంట్ ఉన్నాడు, 10 రోజులు ఉన్నాడు, 20 రోజులు ఉన్నాడు, 2 వారాలు ఉన్నాడు, 15 వారాలు ఉన్నాడు, విన్నర్ కూడా అయ్యాడు అనే మాట రావాలన్నమాట అండి. సో నేనేంటంటే అదృష్టాన్ని నమ్ముతా. కష్టం అనేది నాది, అదృష్టం అనేది దేవుడిది. ఇప్పుడు చెప్తున్నా, ఈ వీడియో తీశాను, ఈ వీడియో కూడా నా కష్టమే.
ఇక్కడ ఇలా కూర్చొని నేను మాట్లాడుతున్నాను. ఆ మాటలు మీకు నచ్చాలి. ఆ నచ్చింది నేను అక్కడికెళ్ళాలి. అక్కడి నుంచి పైకెళ్ళాలి. అక్కడి నుంచి మీ స్టేజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేజ్ పైకెళ్ళిన తర్వాత మాత్రమే ఆ వీడియో అనేది మీకు నచ్చిద్ది. అంటే ఏంటంటే మనం మన టాలెంట్ ఏంటో మనం చూపించాలంటే ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని నాకు అర్థమైందది. కాబట్టి నేను ఆ ప్లాట్‌ఫార్మ్‌ను యూజ్ చేసుకుంటే నాకంటూ ఒక గుర్తింపు వస్తది. గుర్తింపు వచ్చినప్పుడు నాకంటూ ఒక అవకాశాలొస్తాయి. చాలామంది అలాగే పెరిగినోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఒక టేస్టీ తేజ గురించి చెప్పుకోవచ్చు. లేదంటే ఒక మణికంఠ గురించి చెప్పుకోవచ్చు. ఇలా చాలామంది ఒక 1 సీజన్ నుంచి ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు 9థ్ సీజన్ వరకు అలా చెప్పుకుంటూ పోతే చాలామంది 8 సీజన్స్ వరకు చాలామంది ఉన్నారు. ఎవ్వరో, ఎక్కడో, ఎవరో ఏంటో తెలియనోళ్ళు కూడా ఈ రోజున ఒక వీడియో చూస్తే పలానా 'బిగ్ బాస్ 9', 'బిగ్ బాస్ 8', 'బిగ్ బాస్ 7' పలానా కంటెస్టెంట్ కదా అనే ఫీల్ వస్తదనమాట. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే కొంతమందికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. కొంతమంది వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ నాకు వెళ్ళడానికి దారి తెలియక ఎన్నిసార్లు వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర పాయింట్ దగ్గర ఆగిపోతున్నా. ఈసారి పిలిచి పిల్లనిస్తానన్నంత ఆనందంగా ఉంది నాకైతే. ఎందుకంటే నాగార్జున గారు ఇచ్చిన వీడియో అది మనకి ఇచ్చిన అది చాలా ఇదిగా ఉందన్నమాట. అవకాశం దే ఆర్ గివింగ్ డైరెక్ట్‌లీ టు మ్యాప్ అనమాట. మనం ఎలా ఎళ్ళాలి ఏంటి అనే మ్యాప్ ఇచ్చారు. సో, ఈ వీడియో చూసిన తర్వాత నాది నా చిన్న ఫోనేనండి. ఫోన్ అనేది విషయం పక్కన పెడితే నా చిన్న ఫోన్ క్లారిటీ అనేది తక్కువగా ఉంది. ఇటువంటి చిన్న చిన్న స్టేజ్ నుంచి నేను బిగ్ స్టేజ్‌కి వెళ్ళాలని నా కోరిక. నాగార్జున గారు కలవాలి. ఈ 2 రాష్ట్రాలకు తెలియాలి. పలానా వెంకటేష్ అంటే ఎవరు? మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే అసలు వెంకటేష్ అని ఒక మనం పెద్దోళ్ళు అంటారు మనకంటూ జీవితానికి ఒక పేజీ కావాలన్నట్టు మనకంటూ గూగుల్‌లో ఈ రోజుల్లో గూగుల్‌లో ఒక పేజీ కావాలండి. మన పేరు కొట్టగానే పలానా వెంకటేష్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది రావాలి. ఈరోజు ఎవరికీ తెలియని గుర్తింపు, ఎవరికీ లేని గుర్తింపు మనం చాలామంది నాగార్జున గారు అంటే మొత్తం కింగ్ నాగార్జున గారు మొత్తం వస్తుందన్నమాట. ఒక లైవ్ ఒక డేటా మొత్తం వస్తది. అలాగా మనకి ఎప్పుడో మనం చనిపోయిన తర్వాతే హూ ఈజ్ వెంకటేష్ అంటే పలానా వెంకటేష్ పలానా బిగ్ బాస్‌లో చేశాడు. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ అయినాడు. 10 రోజులు ఉన్నాడు, 20 రోజులు ఉన్నాడు, 2 వారాలు ఉన్నాడు, 15 వారాలు ఉన్నాడు, విన్నర్ కూడా అయ్యాడు అనే మాట రావాలన్నమాట అండి. సో, నేనేంటంటే అదృష్టాన్ని నమ్ముతా. కష్టం అనేది నాది, అదృష్టం అనేది దేవుడిది. ఇప్పుడు చెప్తున్నా ఈ వీడియో తీశాను. ఈ వీడియో కూడా నా కష్టమే. ఇక్కడ ఇలా కూర్చొని నేను మాట్లాడుతున్నాను. ఆ మాటలు మీకు నచ్చాలి. ఆ నచ్చింది నేను అక్కడికెళ్ళాలి. అక్కడి నుంచి పైకెళ్ళాలి. అక్కడి నుంచి మీ స్టేజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేజ్ పైకెళ్ళిన తర్వాత మాత్రమే ఆ వీడియో అనేది మీకు నచ్చిద్ది. అంటే ఏంటంటే